అసలైన విషయాన్ని గురించి చెప్తున్నాడు. వాళ్ళకి ఏం చెప్పాడు చూడండి. అప్పుడప్పుడు నీతిని గుర్చియో, ఆశ నిగ్రహమును గుర్చియో, రాబో విమర్శను గుర్చియో ప్రసంగించుచుండగా 3 విషయాలు చెప్పాడు. 1 నీతి, 2 3 1 నీతి. నీతి అంటే ఏంటి? యేసుక్రీస్తే నీతి. మనం నీతిమంతులు ఎలా అవుతాం? ఒక్కటే, యేసుక్రీస్తునందలి విశ్వాసము ద్వారా మనం ఏమవుతాం? మన నీతి, మన స్వనీతి పరులు, మనం నీతి ఎప్పుడు కూడా దేవుని ముందు నీతిమంతులుగా తీర్చదు. ఎందుకంటే మన నీతి దేవుని ముందు మురికి గుడ్డలు. యెషయా గ్రంథం 64:6 అనుకుంటాను, 6 నీతి. అవును, రోమపత్రిక 3:9 కూడా చదవండి. మనం నీతిమంతులుగా ఎలా అవుతామో. అవును, రోమపత్రిక 3:9, రోమపత్రిక 3వ అధ్యాయం 21 నుంచి 28 వచనాలు చదవండి. అవును, మన పాపములను మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మతైన వాడు, నీతిమంతుడు గనుక మన సమస్త దుర్నీతి నుండి మనలను క్షమిస్తాడు, రక్షిస్తాడు, కాపాడుతాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగి మనం నీతిమంతులుగా ఎలా మారుతాం? యేసుక్రీస్తునందలి విశ్వాసము ద్వారా. మన నీతి క్రియలు నేను మంచోడిని అనటానికి లేదు, యేసుక్రీస్తు ద్వారా మనం నీతిమంతులుగా మారాలి. చాలామంది నీతిమంతులుగా కనబడడానికి మంచి మంచి పనులు చేస్తారు, మంచిదే. మంచి పనులు చేయడం మంచిదే, పేదవాళ్ళకి సహాయం చేయడం మంచిదే, బట్టలు ఇవ్వడం మంచిదే, అనాథలకు ఏదైనా సహాయం చేయడం మంచిదే, మనం చేయడం. కానీ ఇవి మనల్ని నీతిమంతులుగా మార్చవు. ఇవి సత్క్రియలు నీతిమంతులుగా మార్చవు. లేకపోతే ఈ సత్క్రియలు నీతిమంతులుగా మార్చే పని అయితే కొర్నేలి నీతిమంతుడు అయిపోయేవాడు. కొర్నేలి, నీ ధర్మకార్యాలు జ్ఞాపకార్థంగా పరలోకం, నువ్వు ధర్మకార్యాలు చేయడం మంచిదే, జ్ఞాపకార్థంగా నువ్వు చేసిన ధర్మకార్యాలు పరలోక రాజ్యం చేరినిగా నువ్వు చేరవు. మరి నేనెట్టు చేరతాను? నువ్వు యేసుక్రీస్తు ద్వారా నీతిమంతుడుగా మార్చాలి. అది ఎట్ట నాకు తెలిసిద్ది? ఇదిగో దగ్గరలో యొప్పేలో సీమోను చర్మకారుని ఇంట పేతురు ఉన్నాడు, ఆయన పిలిపించుకో వాక్యం చెప్తాడు. వెళ్ళాడు, పిలిపించుకున్నాడు. పేతురు గారు వచ్చి వాక్యం చెప్పాడు. వాక్యం చెప్తే అప్పుడు అర్థమైంది, యేసుక్రీస్తుని నమ్ముకోవడం ద్వారా, యేసుక్రీస్తు నోటితో ఒప్పుకుని విశ్వసించడం ద్వారా మనం ఏమవుతాం? ఎంత తేలిక! దేవుడు ఎంత తేలిగ్గా చేశాడు చూడండి, రక్షణ ఎంత తేలిగ్గా ఇచ్చేసాడు. ఉచితం. దేవుడు ఈ మాట చెప్పాడు అనుకోండి, చాలా మీరందరూ పోయి, నాకు అనవసరం, మీరందరూ చావండి, బతకండి, యెరూషలేము యోర్దానులో మీరు బాప్తిసం తీసుకుంటేనే పరలోక రాజ్యం అన్నాడు అనుకోండి, ఎంతమంది పోతావా? ఎంతమంది పోగలం? కొన్ని మతాల్లో పలానా చోటకు పోతేనే ఏమొచ్చింది? స్వర్గం వచ్చిద్దా? రాదు. ఎందుకు వస్తుంది? కొండెక్కితేనంటే ఎట్ట కుదిరిద్ది? ఎక్కలేం కదా, మొక్కలు నొప్పులు రాలేదు. కొండెక్కలేము, దిగలేము. అక్కడ స్నానం చేయాలంటారు, వచ్చిద్దా? రాదు. లేదా చాలామంది అసలు ఎప్పుడూ లేని భక్తి, ఈ లెంట పూనకం అసలు ఆగలేము. ఈ 40 రోజుల తర్వాత చెదిరిపోయిన వారు, ఈ 40 రోజులు ఇదే భక్తి కాదు. 40 రోజులు ఏంటో విచిత్రం. మాంసం తినరు, కొత్త బట్టలు కుట్టించుకోరు, ఏంటో దిగులు, వీళ్ళకి విచారం, పెళ్ళిళ్ళు చేసుకోరు, ఇల్లు పునాది వేయరు, ఏదో పోగొట్టుకున్న వాళ్ళు. నాకు అనిపిస్తుంది సిలువేమని మోస్తున్నారు వీళ్ళు. ఈ 40 రోజుల తర్వాత మళ్ళీ ఏమైనట్టు భక్తి? లెంట చేయమని బైబిల్లో ఉందా? లేదు. దేవుడు చెప్పంది చేయటం కూడా అక్రమం. ఇది అనుదినం సిలువను మోసే క్రైస్తవుడు ఉండాలి. 40 రోజులు కాదు, లేదా క్రిస్మస్ కాదు, లేదా 31 రాత్రి కాదు. ఈ దీక్ష 40 రోజులకు సంబంధించిన దీక్ష కాదు. ఎవరైనాను నన్ను వెంబడింపగోరిన వాళ్ళ తమ్ము తాము సిలువెత్తుకుని అనుదినం నడవాలి. అనుదినం. చాలా విచిత్రం. శనివారం దాకా స్టాప్ అంట, ఆదివారం తినొచ్చంట మళ్ళీ మాంసం. ఎంత విచిత్రం! నీ మాంసం గోల్తో సిలువకేం సంబంధం? నీ కొత్త బట్టలతో సిలువకేం సంబంధం? నువ్వు పెళ్లి చేసుకుంటే సిలువకేం సంబంధం? ఎంత విచిత్రం! ఎక్కడో అన్యాచారాలు తీసుకొచ్చి కట్టుబాట్లు ఇక్కడ కట్టడం. పోనీ ఈ 40 రోజుల తర్వాత ఇదే భక్తిని కొనసాగిస్తారు, చేయరు. నీతిమంతులుగా మనం మార్చడానికి 40 రోజులు కాదు. ఇది యేసుక్రీస్తునందలి విశ్వాసం ద్వారా. 2 ఆశ నిగ్రహం. ఆశ నిగ్రహం నిగ్రహించుకునే స్థితి, నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోవడం. వీడి కంట్రోల్లో లేడు. ఎవడు? ఫెలిక్స్ అనేవాడు కంట్రోల్ లేక వేడేవారు భార్య లాక్కొచ్చేసాడు. కంట్రోల్ లేదు, చాలా మంది కంట్రోల్ లేదు. కంట్రోల్ లేకపోతే ఎట్లా? సస్తారు పోయి. చావే గతి కంట్రోల్ లేనివాడికి.
కంట్రోల్ అయిన సంసోన్ ఏమయ్యాడు చెప్పండి? చచ్చిపోయాడు. ఈరోజు చాలామంది నా మనసు నా మాట వింటలేదు. ఎందుకెందు? వినటానికే కదా దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యం నిన్ను నువ్వు స్వాధీనం చేసుకోవడానికి. అవును, పట్టణమును స్వాధీనం చేసుకునే వాడికంటే ఇదే ఆశ నిగ్రహం. కంట్రోల్ లేకపోతే ఎట్లా?